ప్లీజ్ హలో నేను విశాఖపట్నంలో టీవీలో చూసేటప్పటికి రాత్రి పూట నాకు 2 రకాల ప్రమాదం అవుతాయండి. ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను కనుగొనడం చేయడం. ఈ రాజ్యాంగం ఉన్నంత కాలం అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఉంటారు. మనం లేకుండా చేయడం అనేది ఒక కుట్ర నాకు అనిపించింది. రెండోది ఈ రాజ్యాంగమే మన తప్పు. ఈ రాజ్యాంగమే మనకు తెలియబెట్టింది. ఈ రాజ్యాంగమే మనకు చదువునేది. ఈ రాజ్యాంగమే మనకు ఉద్యోగాలు తీసుకొచ్చింది. ఈ రాజ్యాంగమే మనకు ఆర్థికంగా మనం బతకడానికి దారితీసింది. ఈ రాజ్యాంగమే మనం సర్పంచ్లో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులు ఈ దేశానికి రాష్ట్రపతిలో కావడానికి దారితీసింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బట్టి మనకు ఆ బతుకు వచ్చింది. ఇప్పుడు ఆ రాజ్యాంగం తీసేస్తే ఉన్నాయి సార్. రాజ్యాంగం తీసేసే కుట్ర భాగంగా ఇవన్నీ తీసేయాలి. 2 అర్థమైంది నాకు. ఒకటి అంబేద్కర్ గౌరవాన్ని భవిష్యత్తులో రాజ్యాంగ నిర్మాతగా లేకుండా చేయడం. 2 అంబేద్కర్ సాధించి పెట్టిన రాజ్యాంగ ఫలాలను నాకు అందరూ చేయడం. ఈ 2 వాళ్ళు చేయాలంటే రాజ్యాంగాన్ని కొత్తగా రాజ్యాంగం రాయడం తప్ప వాళ్ళకి మార్గం లేదని వాళ్ళు భావించుకొని కేసీఆర్ ఆ మాట మాట్లాడారు. నేను అర్థం చేసుకున్న ప్రమాదం చాలా భయంకరంగా ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి, అది మన భుజస్కంధాల మీద పెట్టుకొని దీన్ని ఎదుర్కోవాలని చెప్పి నేను రాత్రి 1 గంట సమయంలోనే నేను రెడీ విశాఖపట్నం నుంచి ఢిల్లీ ట్రైన్ విశాఖ ఎక్స్ప్రెస్లో నేను బయలుదేరాను. సరిగ్గా 2వ తారీఖు నాడు ఉదయం ఖమ్మం చేరుకున్నాను. విశాఖపట్నం నుంచి తెలంగాణ బార్డర్, విజయవాడ నుంచి ముందు ఖమ్మం జిల్లా ఎంటర్. నేను ఖమ్మం దిగాను కార్యక్రమాన్ని నిర్వహించాను. ఇంకో రాత్రి నేను ఖమ్మం వస్తున్నా, తెల్లారే కార్యకర్తల సమావేశం పెట్టండి అని వాళ్ళకి చెప్తే నేను వచ్చే సమయానికి రాత్రి పూటే చెప్పాను. తెల్లారి వరకే ఒక 200 మందితో కార్యకర్తల సమావేశం పెట్టాను. ఫిబ్రవరి 2 మొదలుకొని ఈ రోజు మార్చి 20 తారీఖు వరకు 53 రోజులు నేను ఏ సమస్యని దృష్టి పెట్టకుండా దీని మీద నిలుస్తున్నాను. ఫిబ్రవరి 2 మొదలుకొని ఈ రోజు వరకు రోజు 2, రోజు 3, 1, 2, 3 రోజులు మినహాయించి మీకు ప్రతిరోజు 2 లేదా 3 పేజీలు పెట్టుకుంటూ ఉంటున్నాను. మనమే ఎందుకు పెట్టుకుంటే మన బాధ్యత, నా అవసరం. అంబేద్కర్ గౌరవాన్ని నిలబెట్టడం మన బాధ్యత. అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ కాపాడడం మన బాధ్యత. ఇంకా వేరే వాళ్ళ బాధ్యత మీరు అనుకుంటే మనం మోసపోతాం. వేరే వాళ్ళు ఎవరో ఈ రాజ్యాంగాన్ని కాపాడతారని మీరు అనుకుంటే మనం మోసపోతాం. వాళ్ళ మీద మనం బాధ్యత పెట్టలేదు. ఉదాహరణకు కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చామని చెప్పి మాట్లాడిన తర్వాత ఒక 2-3 రోజులు కేసీఆర్ మాట్లాడిన మాటల్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. కేసీఆర్ మాట్లాడిన మాటలను బీజేపీ వ్యతిరేకించింది. కానీ వాళ్ళ మాటలు 2-3 రోజులుగా అయిపోయినాయి తప్ప మళ్ళా కొనసాగలేదు. అంటే వాళ్ళ అవసరం అనుకోండి. ఏదో కేసీఆర్ గారు మాట్లాడిందో మనం ఖండిస్తే సరిపోతుంది. కేసీఆర్ గారు తప్పు మాటలు మాట్లాడింది కాబట్టి మనం తప్పట్టే ప్రజలు, దళితులు, పేద హృదయాల్లో మనకు అనుకూలంగా మారతారు అనే ఆలోచనతో ఉన్నదే కానీ దీన్ని కాపాడాలి, కేసీఆర్ రూపంలో వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి ఉండాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి అంబేద్కర్ గౌరవాన్ని, రాజ్యాంగ ఫలాలను కాపాడుకొని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి 53 రోజులు ఇంకా 9వ తారీఖు నాడు లక్షలాది మందితో కేసీఆర్ ప్రభుత్వం మీద
రాజ్యాంగ పరిరక్షణపై యుద్ధ భేది మోగించబోతున్న విషయం మనం చూస్తున్నాం. 9 అంటే ఇవి 5 రోజులు ఉన్నది, ఇవాళ 25 6 రోజులు ఉన్నది, 30 తారీఖు దాదాపు 1 రోజు ఉందంటే 8 రోజులు అంటే 14 రోజులు ఉన్నది. ఇంకా ఏప్రిల్ 9వ తారీఖు కంటే ముందు 14 రోజుల సమయం ఉన్నది. ఈ 14 రోజుల సమయంలో నేను మినిమం ఇంకా 35 నుంచి 40 నియోజకవర్గాలు ఫిబ్రవరి 2 నుంచి నా షెడ్యూల్ ఆగలే. ఈ రోజు నుంచి ఏప్రిల్ 9 వరకు నా షెడ్యూల్ ఆగలేదు. నేను మీకు ఇంకా చూసిందంటే ఈ రాజ్యాంగం పోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనే నిర్మాత పోతాడు, ఈ రాజ్యాంగం పోతే మన బతుకు పోతాడు. వాడు దీన్ని కాపాడుకునే బాధ్యతగా నా వంతు పాత్ర పోషిస్తున్న సమయంలో రేపు చేలో హైదరాబాద్ కార్యక్రమానికి మిగిలిన 14 రోజులు మీ వంతు పాత్ర మీరు పోషించాలని చెప్పి నిజంగా అంబేద్కర్ మీద మీకు గౌరవం ఉంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా ఆ రాజ్యాంగమే ఆ రిజర్వేషన్ మనకు తిండి పెట్టింది అనుకుంటే, ఆ రాజ్యాంగమే మనకు కొంత గుర్తింపు తీసుకొచ్చిందంటే, ఆ రాజ్యాంగమే మనకు చదువు నేర్పింది, ఉద్యోగం నేర్పింది, ఆర్థికంగా రాజకీయంగా అడుగు ముందుకేసే అవకాశం కల్పించిందని మీకు నమ్మకం ఉంటే ఆ ఫలాలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. వాటి కోసం కాబట్టి మీ సోదరుడిగా వ్యక్తం చేస్తున్న ప్రమాదం చాలా భయంకరమైంది. దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత బుధస్కంధాల మీద మన మీద పడుతుంది. ఈ నేపథ్యంలో మేము వ్యక్తం చేస్తున్నామే, కేసీఆర్ గారు ఈ దేశ ఏ ప్రధానమంత్రి ఆ మాటలు లేకపోయారు. ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పి మాట్లాడలేకపోయారు. కానీ కేసీఆర్ ఆ మాటలు మాట్లాడడంలో అర్థమేంటి? కేసీఆర్ మాటలు మాట్లాడడం అర్థమేంటి? వాస్తవానికి ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఏంటంటే తెలంగాణ రావడం, తెలంగాణ వచ్చిందే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్ల. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిన విషయం రుజువైంది. కానీ అదే రాజ్యాంగాన్ని నేను మాస్టర్ చెప్పి ఇలా మాట్లాడుతున్నట్టే ఆయనలో ఏ విధమైన అహంకారం తలకెక్కిందో మనకు అందరూ కనిపిస్తుంది. అయితే ఎందుకు మాట్లాడినట్టు గుప్తమైన సమాచారం మీకు ఇచ్చిపోతారు. ఎందుకు మాట్లాడినట్టు, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది అనే విషయం చెప్తాను. ప్లీజ్ తమ్ముడు సెల్ ఆపరేషన్ వినండి, విను. రష్యాలో ఒక విప్లవోద్యమ నేత ఉన్నాడు అంబేద్కర్ కాలంలో, ఆయన పేరు లెనిన్. లెనిన్ ఒక మాట అంటాడు, ఎవరి మాటలు వెనుక ఏ దురుద్దేశాలు దాగి ఉన్నాయో, ఎవరి మాటలు వెనుక ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పాడు. ఎవరి మాటలు వెనుక ఏ కుట్రలు ఏ దురుద్దేశాలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అని చెప్పాడు. ఇప్పుడు కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిన మాటలు వెనుక ఏ దురుద్దేశాలు దాగి ఉన్నాయో ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం మనం మోసపోతూనే ఉంటాం అనేసి మనం తెలుసుకోవాలి. దీని నేపథ్యంలో ఆయన మాటల్లో ఉండబడే దురుద్దేశాలు, ఆయన మాటల్లో ఉండబడే కుట్రలు అర్థం చేసుకోవడానికి ఆయన 7 సంవత్సరాలు దాటిన పాలనే సాక్ష్యం. రాజ్యాంగాన్ని మార్చాలనే మాట వెనుక ఒక కుట్ర దాగి ఉన్నదని, రాజ్యాంగాన్ని మార్చాలనే ఆయన ఆలోచన వెనుక మాట వెనుక ఒక దురుద్దేశం ఉన్నదనే విషయం ఆయన 7.5 సంవత్సరాల పాలన రుజువైంది. ఎక్కడి నుంచో వెతికి ఆలోచించాల్సిన లేదు, ఆయన పాలన మన కళ్ళ ముందే ఉన్నది. జూన్ 2, 2014 నుంచి మొదలైన పాలన మళ్ళీ జూన్ 2 ఇంకొక 3 నెలలు వస్తే మనందరికీ తెలుసు 8 సంవత్సరాల పాలన. ఈ 8 సంవత్సరాల పాలననే ఆయన దురుద్దేశం లేదో ఆయన కుట్ర లేదో చేరుతున్నడానికి సాక్ష్యం నిలబడతారు. అందుకు సాక్ష్యం చెప్తున్నా మీకు తీసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవం
దేశ సరిహద్దులు దాటి ప్రపంచ నలుమూలలు విస్తరించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవం దేశ సరిహద్దులు దాటి ప్రపంచ నలుమూలలు విస్తరించింది. ఆయన జీవించిన కాలంలో మనం లేదు, మనం జీవిస్తున్న కాలంలో మనం లేదు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయనకి ఎందుకు అవకాశం వచ్చింది? ఆనాడు మేధావులు లేరని కాదు, కానీ భారతదేశంలో ఆనాడు వందలాది మంది పెద్ద పెద్ద మేధావులు ఉన్న రాజ్యాంగం అంటే ఎలా రాయాలి అనే విషయంలో ప్రపంచ దేశాలను అధ్యయనం చేసిన వ్యక్తి. ఈ దేశంలో ఉండబడే సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను నిర్మూలించడం కోసం పోరాటం చేసిన వ్యక్తి. అప్పుడు కనిపించేది ఎవరన్నా ఉంటే వందలాది మంది మేధావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపించేది. కాబట్టి ఆయన రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చారు. అంటే ఆనాడు ఆయన జీవించిన కాలంలో మేధావులకే నంబర్ మేధావి అయినాడని సాక్ష్యం. ఈ రోజు ఆయన లేడు, మనం ఉన్నాం. మనం జీవిస్తున్న కాలంలో ఆయన మేధస్సు, ఆయన ప్రతిభ, ఆయన సర్వీసు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందా? నేను అంటున్నాను. నేను ప్రపంచ దేశాలను ఒక తాటిని తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ప్రపంచ దేశాలకు మార్గ నిర్దేశం చేసేది. ఏదైనా సమస్య వస్తే అందరినీ కూర్చుండబెట్టే అవకాశం ఉన్నది ఒకే ఒక వ్యవస్థలో ఐక్యరాజ్య సమితి. అట్లాంటి ఐక్యరాజ్య సమితి 2016లో ప్రపంచ దేశాల్లో ఉండబడే రాజ్యాంగాలన్నింటినీ అధ్యయనం చేసింది. ప్రపంచ దేశాల్లో ఉండబడే రాజ్యాంగాలు రాసిన మేధావుల వివరాలు సేకరించింది. మరి ఈ ప్రపంచ దేశాల్లో ఉండబడే రాజ్యాంగాల్లో ఏ రాజ్యాంగం గొప్పదని చెప్పి సెలెక్ట్ చేస్తే ఈ ప్రపంచ దేశాల్లో ఉండబడే మేధావులు ఎవరు గొప్ప మేధావులుగా రాజ్యాంగం రాసిన లెక్క పెడితే వాళ్ళు నిర్ణయం తీసుకున్నదే భారత రాజ్యాంగమే అతి గొప్పగా ఉన్నదని చెప్పి, భారత రాజ్యాంగ నిర్మాతే ప్రపంచంలో గొప్ప మేధస్సు గల వ్యక్తి అని చెప్పి ఐక్యరాజ్య సమితి తీర్మానం తీసుకున్నది. ఐక్యరాజ్య సమితి తీర్మానం తీసుకోవడమే కాకుండా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఉంటే ఆ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా, అంబేద్కర్ పుట్టిన రోజు ఒక జ్ఞాన డేగా ఆయన పేరుతో జన్మదినోత్సవం జరుగుతున్నది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆయన జీవించిన కాలంలో అందరికంటే మేధావితానే, మనం జీవిస్తున్న కాలంలో ప్రపంచానికి అగ్రగణ్యుడైన మేధావితానే అనే విషయం సాక్ష్యం చేస్తున్నది. అట్లాంటి గొప్ప మేధావి రాసిన అంబేద్కర్ రాసిన గ్రంథం ఈ దేశంలో ఎన్నో మార్పులకు దారితీసింది. కొన్ని వేల సంవత్సరాలుగా రాని మార్పులు ఈ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ద్వారా మాత్రమే మార్పు వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలుగా అణిచివేతకులైన వర్గాలకు, కొన్ని వేల సంవత్సరాలుగా అణిచివేతకులైన కులాలకు కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మాత్రమే వెలుగు వచ్చిందని మనం మర్చిపోతాం. వేల సంవత్సరాలుగా చీకట్లో జీవించిన, చీకట్లో నిండివేయబడ్డ జీవితాలు గడిపిన ఈ వర్గాలు స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ద్వారా మాత్రమే ఫలాలు పొందుతూ ముందుకు వచ్చారు. అందులో సాక్ష్యం మీ అందరూ చెప్తున్నారు. ఒకనాడు మన దళితులు అనబడుతున్న వాళ్ళు ఊరికి దూరంగా నెట్టివేయబడి చదువు లేక, సంపాదన లేక, గౌరవం లేక పశువుల కంటే హీనంగా చూడబడ్డ వ్యవస్థలో మనం బతికాం. పశువులన్నా ముట్టుకుంటారు కానీ మనుషులు ముట్టుకునే వ్యవస్థలో మనం బతకాలి. మనల్ని ముట్టుకుంటే అంటాం, మనం ముట్టుకుంటే పాపం అనే పద్ధతిలో మనల్ని మనుషులు కూడా చూడని వ్యవస్థ. ఇది వేల సంవత్సరాలు కలిసింది. కానీ అదే వ్యవస్థలో ఉండబడే వేల సంవత్సరాలు చెందిన వర్గాలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా అదే గ్రామంలో నడి పొట్టు మీద నిలబడ్డానికి స్వేచ్ఛ లేని దళితులు ఇవాళ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ పేరుతో అదే గ్రామాలకు ఎస్సీ సర్పంచులు అవుతుంది, ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఈ దేశానికి రాష్ట్రపతులు అవుతుంది. ఇవాళ ఈ దేశానికి ప్రథమ పౌరుడు ఎవరంటే, ఈ దేశానికి రాష్ట్రపతి ఎవరంటే ఎవరు? దళితుడు రామ్నాథ్ కోవింద్. ఒకనాడు గ్రామ నడిబొడ్డు మీద నిలబడడానికి స్వేచ్ఛ లేని దళితులు
గ్రామాన్ని పరిపాలించడం నుంచి ఈ దేశానికి రాష్ట్రపతి రాజ్యాంగం లేకపోతే తరతరాలుగా బానిసత్వం చేసినట్టుగా ఇప్పుడు బానిసత్వం చేసేవారు. మీ అందరికీ తెలుసు, స్త్రీని ఇంట్లోనే బానిస చేసింది దేశ వ్యవస్థ. స్త్రీని ఇంట్లోనే బానిస చేసింది దేశ వ్యవస్థ. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు అయితే తండ్రి మీద ఆధారపడతారు ఆడపిల్లలు, పెళ్ళైతే భర్త మీద ఆధారపడతారు స్త్రీలు, ముసలోళ్ళు అయితే కొడుకుల మీద ఆధారపడతారు. కుటుంబంలో స్వేచ్ఛ లేదు, వాళ్ళకి చదువు లేదు, సంపాదనలో వాట లేదు. ఇంకా ఈ దేశంలో ఉండే సాంప్రదాయాల వాళ్ళను చాలా అవమానించినాయి. మనందరికీ తెలుసు, ఎవరన్నా మహిళలు మన ఇళ్లలో మన అక్కో చెల్లెలు తల్లో భర్తను కోల్పోతే వాళ్ళని వితాంతులు అంటారు కదా, మనం వాళ్ళని శుభకార్యాలు కూడా దూరం పెట్టుకుంటాం. వాళ్ళని శుభకార్యాలు కూడా దూరం పెట్టుకుంటాం. మనందరూ తెలిసిన విషయం. కానీ అన్నీ ఒకరోజు ఇందిరాగాంధీ గారు భర్తను కోల్పోయినాక, భర్త చనిపోయినాక దేవాలయానికి వెళ్ళింది. పూరి జగన్నాథ్ దేవాలయానికి వెళ్ళింది. పూరి జగన్నాథ్ దేవాలయానికి వెళితే అక్కడ ఉన్న పూజారులు నువ్వు లోపలికి రావడానికి వీలేదని చెప్పి ఒక మెట్లు ఎక్కడీయకుండానే ఆమెను పంపించారు. అవమానకరంగా ఇందిరాగాంధీ గారు ఇంట్లో పోయింది. కానీ దేశానికి ప్రధానమంత్రి అయినాక ఇందిరాగాంధీ ఒక మాట చెప్పేసి, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినది కూడా భర్త చనిపోయినాక గుడి మెట్టు ఎక్కడికి లేదు, ఈ దేశ సాంప్రదాయం. అప్పుడు ఒక మాట అన్నారు, ఈ దేశ సాంప్రదాయాలను గుడి మెట్టు కూడా ఎక్కడికి లేదు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రం ఈ దేశానికి ప్రధానమంత్రి. ఈ దేశ సాంప్రదాయాలను గుడి మెట్టు కూడా ఎక్కడికి లేదు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిందని చెప్పి ఆమె గొప్పగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో మనందరూ తెలుసు, ఇవాళ గ్రామ సర్పంచ్ మొదలుకుంటే ఇవాళ ఈ దేశానికి రాష్ట్రపతి స్థాయి కూడా మొన్నటి వరకు ప్రతిభా పాటిల్ అనే మహిళ కూడా రాష్ట్రపతి. ఈ విముక్తి ఎలా వచ్చింది? రాజ్యాంగం ద్వారా వచ్చేసి మనందరూ తెలుసు, ఊళ్ళోనే బాధలు పడేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు, అగ్రకులాలతో కూడా ఇబ్బంది పడేవాళ్ళు బీసీ, అగ్రకులాలతో కూడా ఊళ్ళోనే ఇబ్బంది పడేవాళ్ళు బీసీ. మరి అదే బీసీ నుంచి మరి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సామాజికంగా బీసీ వర్గం, ఆ బీసీ వర్గమే కాకుండా చాలా పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే వాళ్ళ తల్లిదండ్రులు చిన్న టీ కొట్టు పెట్టుకుంటే ఆ టీ గ్లాసులు కడుగుతూ టీ అందించినోడు నరేంద్ర మోడీ గారు. టీ గ్లాసులు కడుగుతూ టీ అందించినోడు నరేంద్ర మోడీ గారు. పేదరికం ఉంటేనే చిన్న టీ పంపు పెట్టుకుంటారు, పూట గడవాలంటే టీ పంపు కొట్టుకున్నారు. అంత టీ అందించినోడే నరేంద్ర మోడీ గారు. కానీ అదే నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయినాక పార్లమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చాక మాట్లాడాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఈ దేశానికి రాజ్యాంగం రాసడకపోతే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఈ దేశానికి రాజ్యాంగం రాయకపోతే ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం నాకు వచ్చేదని చెప్పి ఆయన మాట్లాడాడు. ఎన్ని సమూలమైన మార్పులకు ఈ రాజ్యాంగం దారితీసింది, ఎంత పురోభివృద్ధికి ఈ దేశం రాజ్యాంగం మనకు ఉపయోగపడుతున్నది. మనందరికీ తెలుసు, ఈ దేశంలో హిందువుల తర్వాత మెజారిటీ మతస్థులు ముస్లింలు అని విషయం. హిందువులు మెజారిటీ ఉన్నా కూడా ముస్లింలు రెండో స్థానం విషయం. కానీ రెండో స్థానంలో ముస్లింలకు ఇవాళ స్వేచ్ఛ లేకుండా పోతున్నది, గౌరవం లేకుండా పోతున్నది, అభివృద్ధి ఫలాలు భాగస్వామ్యం లేకుండా పోతుంది. ఎవరైనా గట్టిగా అడిగితే మీరు దేశం కాదు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని మాట్లాడే దుర్మార్గం మనం చూస్తున్నాం. కొంత దుర్మార్గమైన మాటలు కూడా మనం చూస్తున్నాం. కానీ కొంతమంది దురహంకారులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కానీ రాజ్యాంగం వచ్చిన పదవిలో మాత్రం ఈ దేశానికి రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం అయిన విషయం కూడా మీకు మర్చిపోతారు. అంటే అదే ఈ దేశంలో ఉండబడే కోట్లాది మంది అన్ని వర్గాల వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇవాళ అందరానికి ఇచ్చే స్థాయికి తీసుకెళ్తున్న రాజ్యాంగం మాత్రం. ఆ రాజ్యాంగమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేసింది, ఆ రాజ్యాంగమే కోవింద్ రాష్ట్రపతి చేసింది, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి చేసింది, ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి చేసింది, అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేసింది. మనకు చదువు నేర్పింది, మనకు ఉద్యోగం వచ్చింది, మనకు అవకాశాలు వచ్చింది, మన ముందుకు వెళ్తున్నాం. ఆ రాజ్యాంగమే తెలంగాణ గురించి
ఆ రాజ్యాంగం వెళ్ళిపోతే తెలంగాణ వచ్చేది. కేసీఆర్ చెప్పిండు, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంతమంది జైలుకి వెళ్ళినా, ఎంతమంది చనిపోయినా తెలంగాణ వచ్చేది కాదు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఉండడం వల్లనే తెలంగాణ ఏర్పడుతుందని అంటే సమస్త సమస్యలకు పరిష్కారం చూపెట్టింది రాజ్యాంగం అనే విషయం తేటతెల్లమైంది. అట్లాంటి రాజ్యాంగం మీద కేసీఆర్ దేశం పెట్టుకున్నాడు అనే విషయం, అట్లాంటి రాజ్యాంగం మీద కేసీఆర్ దేశం పెట్టుకున్నాడని చెప్పగలుగుతూ ఎందుకు పెట్టుకున్నాడు అనే విషయం ఆలోచించే ముందుగానే చెప్పదలసి ఉన్నది. ఈ ప్రపంచం అంబేద్కర్ గౌరవిస్తున్నది, కానీ గౌరవించని వ్యక్తుల్లో కేసీఆర్ మొదటి వరుసలో ఉంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రపంచం గౌరవిస్తున్నది, కానీ అంబేద్కర్ ను గౌరవించని వ్యక్తి ఎవరైనా ఉంటే కేసీఆర్ అనే విషయం మనందరికీ అర్థమవుతుంది. నేను కేసీఆర్ అని ఎందుకు అంటున్నా, 7 ఏళ్ల పాలనలో కనిపిస్తుంది కాబట్టి. కేసీఆర్ అని ఎందుకు అంటుందంటే 7 ఏళ్ల పాలనలో కనిపిస్తుంది కాదు. నేను అంబేద్కర్ ను గౌరవించే వ్యక్తి అని కేసీఆర్ గురించి నేను మాట్లాడుతున్నాను. రాజ్యాంగ సూత్రాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేసీఆర్ ఇష్టానుసారం పరిపాలిస్తున్నాను నేను మాట్లాడుతున్నాను. రాజ్యాంగానికి విలువనీయకుడైన పరిపాలనలు మాట్లాడుతున్నాను. నా మాటల్లో ఏదన్నా ఆధారం లేకుండా నేను మాట్లాడిందంటే, నా మాటల్లో ఏదన్నా నేను ఆధారం లేకుండా నేను మాట్లాడుతున్నాను అంటే నన్ను నిలదీసే హక్కు మీకున్నది. కానీ నేను చెప్పే సత్యమని మీకు అర్థమైతే మాత్రం కేసీఆర్ ను రాజకీయంగా ఓడించడానికి నేను మాట్లాడే మాటలకు ఆధారం లేకపోతే నాకు ఎప్పుడైనా అండి. కానీ కేసీఆర్ అడుగడుగున అంబేద్కర్ అవమానిస్తున్నాడని మీకు అర్థమవుతే, కేసీఆర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారం పరిపాలిస్తున్నాడు మీకు అర్థమవుతే, కేసీఆర్ ను ఓడించే రాజకీయ పోరాటంలో కూడా మీరు భాగస్వామ్యం ఉండాల్సిన దగ్గర మీకు ఉన్నదని కూడా మీరు మర్చిపోవాలి. ఈ నేపథ్యంలో సాక్ష్యం చెప్తున్నాను. ఒక 4-5 సాక్ష్యాలు చెప్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం, రాజశేఖర గారు రాయలసీమ వ్యక్తి, కానీ తెలంగాణలో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టు అంబేద్కర్ పేరు పెట్టారు. అదే ప్రాణహిత చేవేల ప్రాజెక్టు. ప్రాణహిత చేవేల ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారు. కానీ తెలంగాణ వచ్చిందే రాజ్యాంగం ఉంటే కేసీఆర్ ఆ ప్రాజెక్టును తొలగించి దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఏ ప్రాజెక్టు మాయం ఏంటంటే అంబేద్కర్ ప్రాణహిత చేవేల ప్రాజెక్టును మాయం చేసిండు, దాన్ని డిజైన్ మార్చిండు. అప్పటికి ఏ పేరు లేని కాళేశ్వరం ముందుకు తీసుకొచ్చిండు. మనం చూస్తాను అంటే ఏ దాన్ని తొలగించిందంటే అంబేద్కర్ పేరు తొలగించిందని చెప్పి కాదని చెప్పగలుగుతారా ఎవరన్నా? వాస్తవంగా ఎవరు చెప్పండి. రెండోది, తొలగించబడ్డ పేరు అంబేద్కర్ కదా, అంబేద్కర్ మీద గౌరవం ఉండాలి కదా. పోలి చేవేల ప్రాణహిత అనేది డిజైన్ మారిన, కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తగా వచ్చిన అంబేద్కర్ పేరు దాన్ని కాళేశ్వరం పెట్టవచ్చు కదా. భువనగిరి జిల్లాకు యాదాద్రి ముందు పెట్టలేదా? భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లా లేదా? సిరిసిల్ల జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా లేదా? గద్వాల జిల్లాకు జోగులాంబ గద్వాల జిల్లా లేదా? కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం లేదా? మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతి కదా. కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ కాళేశ్వరం ప్రాజెక్టు అనవచ్చు కదా. అదే ప్రాణహిత చేవేలకు అంబేద్కర్ ప్రాణహిత చేవేల ప్రాజెక్టు ఉన్నది కదా. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించేందుకు కేసీఆర్ ఉండడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు సార్. నంబర్ 1. రెండోది, ఉద్యమ కాలంలో దళితుల్ని నమ్మించడానికి దళిత ముఖ్యమంత్రి అన్నాడు. ఉద్యమ కాలంలో దళితుల్ని నమ్మించడానికి దళిత ముఖ్యమంత్రి అన్నాడు. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది, దళితులు మోసం చేసి దాన్ని కొట్టుకున్నాడు. కానీ ఉద్యమ కాలంలో అంబేద్కర్ కూడా నమ్మించిండు, అంబేద్కర్ కూడా వంచిండు. మీకు మొదటిది తెలుసు, రెండోది తెలియదు. మొదటి ఏం తెలుసు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారన్నమాట మీకు తెలుసు. ఆయన మోసం చేసింది కూడా మీకు తెలుసు. కానీ అంబేద్కర్ని నమ్మించి మోసం చేసిండు అనే విషయం నేను చెప్తున్నాను. ఎట్లా? ఉద్యమం జరిగినంత కాలం టిఆర్ఎస్ భవన్లో లోపలికి వెళ్తున్న సమయంలో మెయిన్ లో సెంటర్ లో
ఉద్యమం జరిగినంత కాలం తెలంగాణ భవన్లో మెయిన్ లోపలికి వెళ్తుంటే సెంటర్ లో కనిపించేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు ఫోటో ఉండేది అక్కడ. ఎవరన్నా చూస్తే కేసీఆర్ అంబేద్కర్ అని ఎంత గౌరవం చూడండి, తెలంగాణ భవన్లోనే ముఖద్వారంలోనే అంబేద్కర్ ఫోటో పెట్టింది కదా అని చెప్పి అనుకుంటారు. కానీ తెలంగాణ వచ్చినాక తనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు తెలంగాణ భవన్కి వెళ్తే అంబేద్కర్ ఫోటో తీసేసిండు. అక్కడ అదే అంబేద్కర్ స్థానంలోనే కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. ఫోటో కాదని చెప్పానండి వాళ్ళు. నేను మాట్లాడుతున్నా ఉద్యమ కాలం మొత్తం అంబేద్కర్ ఫోటో ఉండేది. ఇప్పుడు ఉద్యమం అయిపోయినాక కేసీఆర్ ఫోటో వచ్చింది. దళితుడే ముఖ్యమంత్రి అన్నమాట వాస్తవే కదా. మరి మోసం చేసి దళిత కూర్చున్నమాట వాస్తవే కదా. మరి అంబేద్కర్ ఫోటో ఉందని వాస్తవే కదా. మరి ఇప్పుడు ఆ ఫోటో తీసేసి ఆయన ఫోటో వచ్చినమాట వాస్తవే కదా. దీన్ని బట్టి అంబేద్కర్ అవమానించినప్పుడు కేసీఆర్ లాంటి ఇది రెండో సాక్ష్యం కూడా మీరు మర్చిపోవాల్సి ఆయన. ఇక మూడో విషయం గుర్తు చేసుకుని మీరు గ్రహించండి. నంబర్ 1, కేసీఆర్ గారు ఆయనలో అగ్రకుల అహంకారం ఎంత ఉన్నదో ఒక సాక్ష్యం చెప్తున్నాడు. గాంధీ జయంతి అక్టోబర్ 2 వస్తుంది, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వస్తుంది. ఇద్దరు మహనీయులను ఎవరైనా గౌరవించాల్సిందే. స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ, రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్. ఇద్దరు మహనీయులు గౌరవించాల్సిందే. కానీ కేసీఆర్ గారు ఇద్దరి మహనీయులకు సమానమైన గౌరవం ఇవ్వడు. అందుకు సాక్ష్యం ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఈ 7 ఏళ్ళు ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ఎప్పుడు కూడా ఆయన వచ్చే జయంతి నడపలేదు. కేసీఆర్ పంజాగుట్ట చౌరస్తాలో ప్రగతి భవన్ కు 10 ప్రగతి భవన్ కు అంబేద్కర్ విగ్రహం ఉన్నటువంటి ట్యాంక్ బండకు 2 కిలోమీటర్ల దూరం. కానీ 2 కిలోమీటర్ల దూరం ఎప్పుడు కూడా ఏప్రిల్ 14 రాలేదు. కానీ అక్టోబర్ 2 బాబు ఘాట్కు మాత్రం 20 కిలోమీటర్ల దూరం ఉన్నది గంగా రోజుల్లో. ఏది పంజాగుట్ట చౌరస్తాకు అంటే కేసీఆర్ ఇంటికి బాబు ఘాట్ ఉన్నటువంటి గంగా రోజుకు 20 కిలోమీటర్ల పైన ఉన్నది. కానీ ప్రతి అక్టోబర్ 2వ తారీఖు నాడు మాత్రం 20 కిలోమీటర్ల దూరం పై మాత్రం బాబు ఘాట్కు నివాళులర్పిస్తారు. ప్రతి సంవత్సరం బాబు ఘాట్కు 20 కిలోమీటర్లు వెళ్ళి నివాళులర్పించడం కేసీఆర్ గారికి. అదే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 మాత్రం 2 కిలోమీటర్ల దూరం వచ్చి కూడా అంబేద్కర్ నివాళులర్పించట్లేదంటే కేసీఆర్ లో అగ్రకుల అహంకారం కొట్టుకొచ్చినట్టుగా కనిపిస్తుంది అనేటువంటి అంతేకాదు నాకు చెప్తుంది. ఇంకా నేను ఆశ్చర్యం గురించి మాట్లాడుతున్నాను. నేను ఆయన 2 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పక్కన పెట్టండి, 2 ఫర్లాంగ్ల దూరం కూడా అదే అహంకారం ప్రదర్శిస్తారు. అందుకు సాక్ష్యం ఒకరోజు కేసీఆర్ ఇప్పుడు ఉంటున్న ఫామ్ హౌస్ ఏదైతే ఉన్నదో ఎర్రవల్లిలో ఒకరోజు ఎర్రవల్లి గ్రామానికి వెళ్ళి ఊరంతా తిరిగిండు. ఊరంతా తిరుగుతున్నప్పుడు ఒక వాడలో గాంధీ విగ్రహం కనిపించింది. గాంధీ విగ్రహానికి పోయి నిలువెత్తుగా ఆయన పోయి దండేసి వచ్చాడు. ఆ గాంధీ విగ్రహాన్ని దండేసి మళ్ళీ ఇంకో వాడికి వెళ్ళే సమయానికి అంబేద్కర్ విగ్రహం కనిపించింది. ఆ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ వెళ్ళిపోయాడు. దండేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు వెనక ఉన్నవాడి సర్పంచ్ గుర్తు చేసిండు, సార్ మీరు గాంధీ విగ్రహానికి దండేసి అంబేద్కర్ విగ్రహానికి దండేయకుండానే చూస్తూ వెళ్తున్నారనే విషయం ప్రజలు అనుకుంటున్నాను సార్, మీరు పోయి దండేస్తే బాగుంటుందని చెప్పి సర్పంచ్ గుర్తు చేస్తే నువ్వు సర్పంచ్ కదా వేసుకొని రావచ్చు కదా అని నేను అనుకున్నాను. అప్పుడు పోయి సర్పంచ్ దండేసి వచ్చాడు. ఈయన మాత్రం వేయకుండా ఇది టీవీలో వచ్చిన విషయం, ఇది పేపర్లో వచ్చిన విషయం, ఇది టీవీలో వచ్చిన విషయం, పేపర్లో వచ్చిన విషయం కూడా మీకు మర్చిపోతాను. నేను ఈ మాట నిన్న కాక మొన్న గజ్వేల్లో ఏ ఎర్రవల్లి ఏదైతున్నదో ఆ గజ్వేల్లో నిన్న కాక మొన్న 4 రోజుల మీటింగ్ పెట్టింది. నేను ఈ మాట చెప్తున్నప్పుడు ఆ రోజు ఉండబడి ఒక సర్పంచ్, ఆ రోజు ఉండబడి విలేకరు అక్కడ ఆ మీటింగ్కి వచ్చాడు. అన్న నువ్వు చెప్తున్నది నిజమేనన్నా, నేను కేసీఆర్ మా సర్పంచ్ మా ఊరు పీసీ సర్పంచ్ కేసీఆర్ చెప్తుంటే నేను కూడా విన్నానన్నా, నా పక్కనే మేము విలేకరులు పక్కనే ఉన్నామన్నా, కానీ నువ్వు వేసుకొని రాపో అని చెప్పి ఆయన అన్నాడే కానీ ఆయన మాత్రం వేయలేదన్నా, నువ్వు చెప్పింది సత్యమన్నా అని చెప్పి ఆ ఊరు విలేకరులు కూడా నాకు చెప్పాడు. పేపర్లో వచ్చింది నిజం, టీవీలో వచ్చింది నిజం, నేను గజ్వేల్లో చెప్తున్నప్పుడు అది వాస్తవమైనది కూడా ఆ ఊరికి సంబంధించిన నిజం. దీన్ని బట్టి చూడండి, ఈ వార్డులో ఉండబడే గాంధీ విగ్రహానికి దండేసి ఈ వార్డులో ఉండబడే అంబేద్కర్ విగ్రహానికి దండ ఇవ్వడం అంటే ఆయనలో అగ్రకుల దుర్హంకారం కుట్రొచ్చినట్టు కనిపిస్తుంది అనడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు సరే. అంతేకాదు రాజశేఖర్ గారు తెలంగాణ అడ్డుకోవడం తెలిసింది. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం తెలంగాణ ఇచ్చింది. కానీ రాజశేఖర్ గారికే తెలంగాణ విలువ ఉన్నది కానీ అంబేద్కర్ విలువ లేదు. కేసీఆర్ ఇంటి ఎదురుగానే పంజాగుట్ట చౌరస్తాలో రాజశేఖర్ గారి విగ్రహం పర్మిషన్ లేకుండా ఉంటుంది అక్కడ.
నిలువెత్తు విగ్రహం పర్మిషన్ లేదు ఉంటుంది, కానీ దాని పక్క 2 గజాల దూరంలో మన వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం నిలువెత్తు పెట్టేశారు. రాత్రి దాన్ని తొలగించారు. రాత్రి దాన్ని ముక్కలు ఇరగొట్టింది. దాన్ని తెల్లారి వరకు తీసుకెళ్లి చెత్తబండిలో తీసుకెళ్లి వాహనంలో తీసుకెళ్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో పడేశారు. ఆ డంపింగ్ యార్డ్ లో ఆ విగ్రహాన్ని పడేస్తున్నప్పుడు ముక్కలైన అంబేద్కర్ దేహం ప్రపంచానికి కనిపించింది. టీవీలు పేపర్లు ప్రచారం చేసింది ఫోటోలు. అంటే ఇప్పటికీ పర్మిషన్ లేకపోయినా రాజశేఖర్ గారి విగ్రహం కేసీఆర్ ఇంటి ఉంటారు, కానీ అదే పర్మిషన్ లేదనే పేరుతో అంబేద్కర్ మాత్రం ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు. ఆ విగ్రహం మాత్రం ముక్కలైన మాత్రం కనిపించింది. ఇవన్నీ సాక్ష్యాలు మీకు చూపెట్టాను. ఇందులో ఏ ఒక్కటన్నా ఇది సాక్ష్యం లేదని చెప్పానండి. ఇందులో నేను సాక్ష్యాలు చెప్పాను. కేసీఆర్ అడుగున అంబేద్కర్ అవమానించడానికి ఇది సాక్ష్యం. కాబట్టి అంబేద్కర్ అంటే మన ప్రాణం, అంబేద్కర్ మన ఊపిరి, అంబేద్కర్ మన దైవం. మన దైవాన్ని అవమానించేవాడు కేసీఆర్ అయిన వాడు తాతైనా ఆయన రాజకీయ మన ఊపిరి, మన ప్రాణం, మన దైవం అయినే ఆయన లేదు, మనం లేదు. ఆయన రాజ్యాంగం లేదు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన రాష్ట్ర రాజ్యాంగం లేదు. ఈ భక్తులను కలిసి మాట్లాడుకునే అవకాశం మనకు వచ్చేది భారతదేశంలో. మరి ఆయన మీదనే ఇంత అవమానం జరుగుతుంటే ఆయనను అవమానించేటప్పుడు కేసీఆర్ అయినా ఎవరైనా సరే వాళ్ళని రాజకీయంగా ఓడించాల్సిన బయట మాత్రం మనకు ఉండదని మర్చిపోతాం. రెండోది కేసీఆర్ గారు మనకు దక్కాల్సిన అవకాశాలని అగ్రకులాలను దూసిపెట్టుకున్నాడు. కేసీఆర్ గారు మనకు దక్కాల్సిన అవకాశాలను అగ్రకులాలను దూసిపెట్టుకున్నాడు. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ఏం చెప్తున్నది? అంతస్తులోనైనా అవకాశాల్లోనైనా అందరికీ సమానమైన ప్రాతినిధ్యం ఉండాలని చెప్తున్నది. అంతస్తులోనైనా అవకాశాల్లోనైనా అందరికీ సమానమైన ప్రాతినిధ్యం ఉండాలని చెప్తున్నది. కానీ కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పరిపాలిస్తుంటారు. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పరిపాలిస్తుంటారు. ఈ రాజ్యాంగం ఏం చెప్తున్నది? ప్రజాస్వామ్యం గురించి చెప్తుంటారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే గ్రామాలకు సర్పంచులు అవుతారు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే గ్రామాలకు ఎంపీటీసీలు అవుతారు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే జడ్పీటీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు అవుతారు. అంటే ప్రజలతో సంబంధం లేకుండా రాజకీయ వ్యవస్థ లేదు ఈ దేశంలో. అంతకుముందు రాజకీయ వ్యవస్థ ఉన్నది. ఎన్నికలు ఉండో, ఓట్లు ఉండో, ఏముండో అధిష్టానం. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజలతో ఎన్నుకోబడ్డాడు, కానీ ఆయన రాజులాగా భావించుకుంటున్నారని మీరు మర్చిపోతాను సార్. అతను ప్రజల్లో ఎన్నుకోబడ్డాడే, కానీ నేను ప్రజల్లో ఎన్నుకోవడం కాదు, నేను రాజులాగా ఉంటానని చెప్పి భావించుకుంటున్నాను. ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. రాజకీయ వ్యవస్థకు పునాలు లేస్తున్నాడు, రాజకీయ వ్యవస్థ పునాలు లేస్తున్నాడు సాక్షి చెప్తున్నాడు. ఒకరోజు తెలంగాణలో పార్లమెంటు బిల్లు పాస్ అయిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు ఊరేగింపు పెట్టారు. ఆ ఊరేగింపులో వచ్చిన జనం కంటే ఆ ఊరేగింపులో తీసుకొచ్చిన గుర్రాలు ఎక్కువ, ఆ ఊరేగింపులో తీసుకొచ్చిన గొట్టెలు ఎక్కువ, ఆ ఊరేగింపులో తీసుకొచ్చిన ఏనుగులు ఎక్కువ. వచ్చిన జనం కంటే ఏనుగులను తీసుకొచ్చారు, గొట్టెలను తీసుకొచ్చారు, గుర్రాలను తీసుకొచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో అది నడవదు, కానీ ఆయన రాజులాగా భావిస్తున్నాడు. కాబట్టి ప్రదర్శనలో వాటన్నిటిని పెట్టి ధరించుకోవడం మర్చిపోవడం. ఆయన ప్రజాస్వామ్య దృక్పథాల వ్యక్తి కంటే ఒక రాజులాంటి పోగొట్టు నేను కూడా మీరు మర్చిపోవచ్చు. ఆయన మీ అందరూ తెలుసు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన స్వాతంత్ర వేడుకలు హైదరాబాద్ లో ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడ నిర్వహించేవారు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎక్కడ జెండెత్తే వాళ్ళు, పరేడ్ గ్రౌండ్ లో జెండెత్తే వాళ్ళు, పరేడ్ గ్రౌండ్ లో పోలీసు సోదరులు స్వీకరించేవారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాల్చి పరేడ్ గ్రౌండ్ బోర్డు కానీ ఓర్పడ కోటలు జెండెత్తుతాడు అనేది కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. పరేడ్ గ్రౌండ్ ప్రజాస్వామ్యాన్ని కొడుతూ, ఓర్పడ కోట రాజరికాన్ని కొడుతూ కేసీఆర్ గారు రాజరికాన్ని గుర్తుగా జెండెత్తుతున్నాడే తప్ప ప్రజాస్వామ్యాన్ని గుర్తుగా జెండెత్తలేదని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఆయనలో నేను ప్రజాస్వామ్యమైన ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ లేదు, కానీ నేను రాజు అనే మాట ఆయన భావించుకుంటున్నట్టు ఉన్నట్టు మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. మీకు తెలుసు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి, మీకు తెలుసు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి, రాష్ట్రపతి ప్రసంగంతో మొదలవుతాయి, అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి, అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి, గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఆహ్వానించకుండానే, గవర్నర్ ఇవ్వకుండానే తనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించుకున్నాడంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది అనడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. ఆయన ఊరేగింపులో గుర్రాలు గొట్టెలు ఏమి మీదకి వచ్చినాయో, కరెంట్ ఎత్తాల్సిన జెండా గోల్కొండ కోటకి ఎక్కుతున్నాడు,
గవర్నర్ ప్రసంగించాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ లేకుండా అసెంబ్లీ మొదలు ఎందుకు అవుతుందంటే మీరు నన్ను ముఖ్యమంత్రి అనుకుంటారు కానీ నేను మాత్రం రాజులని చెప్పి అయినా మనసులో ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతారు సైనికులు. రాజులకే స్వేచ్ఛ ఉంటుంది కానీ ప్రజలకు స్వేచ్ఛ ఉండదనేసి మీరు మర్చిపోతారు. ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడం రాజులు కాబట్టి ఆయన స్వేచ్ఛ కోరుకుంటాడు కానీ ప్రజల స్వేచ్ఛ ఇవ్వడానికి కూడా ఇవ్వాలి. ఉదాహరణకు అన్యాయం జరిగితే ప్రశ్నించే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అన్యాయం జరిగితే ఉద్యమాలు చేసే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు అన్యాయాన్ని ప్రశ్నించద్దంటాడు. ఆయన అన్యాయం చేస్తాడు, ఆయన మోసం చేస్తాడు, ఆయన మోసాన్ని ప్రశ్నించద్దాడు. అందుకు సాక్ష్యం దళితులు నేను ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ చేయలేదు, నేను ప్రశ్నించాను, నేను నిలదీశాను. కేసీఆర్ ఏం చేసిండు? నన్ను తీసుకెళ్ళి 2 సార్లు జైలు పెట్టాడు. కేసీఆర్ ఏం చేసిండు? నన్ను తీసుకెళ్ళి 2 సార్లు జైలు పెట్టాడు. అదే సమయంలో మీ అందరికీ తెలుసు పొలిటికల్ చేసి చైర్మన్ ఎవరు? కోదండరాం పొలిటికల్ చేసి చైర్మన్ కూడా తెలంగాణ ఉద్యమాన్ని సాధించడం ఆయన పాత్ర పోషించాడు. కానీ నిరుద్యోగ సమస్య ఎందుకు పరిష్కరించట్లేదని చెప్పి ఒక ధర్నాకు పిలుపునిస్తే తలుపులు బద్దలు కొట్టి కోదండరాం నాశేషంగా తెచ్చిపడి మర్చిపోతారు సార్ అనుకోకూడదు. కోదండరాం ఇంటికి కిరణ్ కుమార్ గారు కూడా పోలీసులు లోపలేదు కానీ ఉద్యోగాల భర్తీ ఎందుకు ఎత్తలేవు, నిరుద్యోగులకు ఎందుకు న్యాయం చెందలేమని ప్రశ్నించినందుకు మాత్రం అర్ధరాత్రి 3:30 పోలీసులను పంపించి తలుపులు బద్దలు కొట్టించి గొడవ ముందుకెళ్తుంటే చొక్కా చెరిగిపోయింది, ప్యాంటు జారిపోతుంటే అవమానకరంగా పోలీసులను తీసుకెళ్లి జీప్ వేసుకొని పోయిన విషయం కూడా మీరు మర్చిపోతారు సార్. ప్రశ్నించే హక్కు ఇవ్వడం అనడానికి ఎంత సాక్షి మీరు మర్చిపోతారు సార్. మీ అందరూ తెలుసు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్తే బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడంటే బండి సంజయ్ తీసుకెళ్తున్నాడు. విలేకరులు ఆయన విలేకరుల సంస్థ ప్రశ్నించేటోళ్ళను అవమానిస్తుంటాడు, ప్రశ్నించేటోళ్ళు బెదిరిస్తుంటాడు, ప్రశ్నించిన విలేకరులు కేసులు పెడుతుంటాడు, ప్రశ్నించిన విలేకరులు జైలు పంపిణీ చరిత్ర కూడా కేసీఆర్ అనుకుంటున్నాడు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను రాజును, నన్ను ఎవరు ప్రశ్నించద్దు, నాకు ఎవరు ఎదురు తిరగద్దనే పద్ధతిలో ఆయన వ్యవహారం విషయం కూడా దృష్టిస్తున్నాడు. ఒకసారి నేను దృష్టిపోతున్నాను, ఇందిరా పార్క్ అనేది ఎవరైనా ఉద్యమాలు చేసుకోవడానికి సెంటర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరా పార్క్ అనేది ఎవరైనా ఉద్యమాలు చేసుకోవడానికి సెంటర్. మీటింగ్లైనా, దీక్షలైనా, ధర్నాలైనా, సభలైనా ఏదైనా అక్కడ పెట్టుకోవడానికి మన సెంటర్. దశాబ్దాల తరబడి అక్కడ ఇచ్చిండు. కానీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ దాన్ని రద్దు చేసిన విషయం మీరు అందరికీ తెలిసినప్పుడు మీరు మర్చిపోవాలి. కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ఇందిరా పార్క్ లో ధర్నా చేసుకుని హక్కు లేకుండా చేసిన విషయం కూడా మీరు మర్చిపోవాలి. కానీ ఇందిరా పార్క్ లో ధర్నా చేసుకుని హక్కు ఉండాలని చెప్పి కోదండరాం నాయకత్వంలో అక్కడ ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తే అంటే ఇందిరా పార్క్ లో ధర్నా చేసుకునే హక్కు ఇవ్వాలని చెప్పి ధర్నా చేశారు. ఇందిరా పార్క్ లో ధర్నా చేసుకునే హక్కు కోసం తెలంగాణ ఉద్యమం చేయాల్సి వచ్చింది. కానీ పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేస్తే తలలు పగిలి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. కోదండరాం కేసు పెడితే కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికీ ఇందిరా పార్క్ లో ధర్నా చేసినందుకు కోదండరాం కేసు పెడితే కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ మధ్య కాలంలో నేను కోదండరాంకు ఫోన్ చేసిన, అన్న ఎక్కడ ఉన్నావు అన్న, నేను కోర్టు కేసు ఉంటే కోర్టుకు వచ్చినా అన్నాడు. ఏం కేసు అని అడిగా. ఇందిరా పార్క్ లో ధర్నా చేసినందుకు ఇందిరా పార్క్ లో పర్మిషన్ ఇవ్వాలి, ధర్నా పర్మిషన్ చెప్పి నేను ధర్నా చేసినందుకు నాకు కేసు పెడితే కోర్టుకు వచ్చినా అన్నాడు. ఆయన కోర్టులో ఉన్న రోజే, ఎవరు కోదండరాం కోర్టులో ఉన్న రోజే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వచ్చి ధర్నా చేసేది కేసీఆర్ మళ్ళా ఇందిరా పార్క్ లోనే చేసింది. కోదండరాం ఎక్కడ ఉన్నాడు? కోర్టులో ఉన్నాడు. ఏ కేసులో? ఇందిరా పార్క్ లో ధర్నా చేయడానికి పర్మిషన్ ఇవ్వనందుకు కోర్టులో కేసు పెట్టాలని ఉన్నాడు. మరి ఆయన కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ కేసీఆర్ ఎక్కడికి వచ్చాము ధర్నా చేశాడు. ఎక్కడ చేశాడు ధర్నా? ఇందిరా పార్క్ చేశాడు. అంటే రాజులకే స్వేచ్ఛ అంటారు కానీ ప్రజలకు ఉండదు అనడానికి ఇది సాక్ష్యం. ఆయన రాజులకు భావించుకుంటున్నానికి ఇది సాక్ష్యం అనుకోండి. మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఇవన్నీ ఉదాహరణకు మీరు దృష్టించుకోవడం కూడా మీరు మర్చిపోతాను మీకు అనుకుంటున్నాను. ఇకపోతే మీ అన్నగా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో మన పరిస్థితి ఆలోచించాలి. ఎస్సీల అవకాశాలు, బీసీల అవకాశాలు, మైనార్టీల అవకాశాలు మొత్తం అగ్రకులాలను దోషి పెడుతున్నాడు. ఈ సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నా గ్రహించాలని చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఎస్సీల అవకాశాలు, బీసీల అవకాశాలు, మైనార్టీల అవకాశాలు కేసీఆర్ దోషి పెడుతున్నాడు. నిజాం కాలంలో బాగుపడ్డది వెలవనట్లే. అందుకని వాళ్ళకి గడియలు ఉంటాయి, వాళ్ళకే వేరే భూములు ఉంటాయి.
నిజాం రాజకాలంలో బాగుపడ్డది ఎవరు, బాధలు పడ్డది ఎవరు? బాధలు పడ్డది మనము, బాగుపడ్డది వెలమరెడ్లు. ఇది వాస్తవమే కదా. సరిగ్గా కేసీఆర్ పాలనలో కూడా బాధలు పడుతున్నది మనము, బాగుపడుతున్నది వెలమరెడ్లు. బాధలు పడుతున్నది మనము, బాగుపడుతున్నది వెలమరెడ్లు అనడానికి మీకు లేటెస్ట్ సాక్ష్యం క్రమం చెప్తాను, గ్రహించాలని మీకు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 19%, ఎస్టీల జనాభా 10%, బీసీల జనాభా 52%, ముస్లింల జనాభా 12%. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఇప్పుడు లెక్క పెట్టండి మళ్ళా. ఎస్సీ 19, ఎస్టీ 10, బీసీ 52, ముస్లిం 12, మొత్తం 93% అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు 93% ఉంటే మరి అక్కడ కులాల జనాభా తెలంగాణలో 7%. ఆ 7%లో వెలమ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, కమ్మ అనే ప్రధాన కులాలు. వాళ్ళ జనాభా 7%. వాళ్ళు 5 కులాలుగా ప్రధానంగా కనిపిస్తున్నారు. మరి 7% ఉన్న వాళ్ళు కేసీఆర్ మంత్రివర్గంలో వెలమరెడ్ల సంఖ్య ఎంత? 93% ఉండబట్టే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంఖ్య ఎంత లెక్కలు తీస్తే మన అవకాశాలు కేసీఆర్ వాళ్ళు దోషి పెడుతున్నాడు. సాక్ష్యం కూడా మీరు మర్చిపోవాలి. అందులో సాక్ష్యం చెప్తున్నాం చూడండి. ఈ రాష్ట్రంలో వెలమల జనాభా 1% లేదు, 1%. కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో వెలమల 40 ఉంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వెలమల జయకర్ వాళ్ళ జనాభా 1% వాళ్ళు 40 ఉంటారు. కానీ ఈ రాష్ట్రంలో బీసీల జనాభా 52%. 52% ఉన్న బీసీలు 120 కులాలు ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకు మాత్రం ముగ్గురికి అవకాశం. 120 కులాలు ఉన్న బీసీలు 52% ఉంటే వాళ్ళు ముగ్గురు ఉంటారు. 1% లేని వాళ్ళు 4 ఉంటారు అనేసి కూడా మీరు మర్చిపోతారు. ఆ ముగ్గురు పేరు మీకు తెలుసు. మున్నూరు కాపు నుంచి కమలాకర్, కరీంనగర్, శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్, అదే సమయం శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్. 120 కులాల తరఫున బీసీలకు ఇచ్చిన 3 కులాలకు 3 ఇచ్చింది. మరి ఈ 3 కులాలకైనా కులానికి 2 ఇచ్చిందా? ఇచ్చిన 3 కులాలకైనా కులానికి ఒక 2 ఇచ్చిందా? ఇవ్వలేదు. ఈ 3 కులాలకు కూడా కులానికి 2 ఇవ్వనప్పుడు 1% లేదు వెలమలు 4 ఎట్లా తీసుకుంటారు? మరి 1% లేదు వెలమలు 4 ఎట్లా తీసుకుంటారు? అంటే బీసీల అవకాశాలు వెలమలు కొనగొట్టి ఇవ్వడానికి సాక్ష్యం కూడా మీరు మర్చిపోవాలి. ఇక రెండోది మీ అందరూ తెలుసు, ఎస్సీ జనాభా 19, ఎస్టీ జనాభా 10, ముస్లిం జనాభా 12, మొత్తం 41%. ఈ 41%లో 3 వర్గాలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. మరి 41% జనాభా కల్లా ఈ 3 వర్గాలకు మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎస్సీలో మాల, కుప్పలేశ్వర్, ఎస్సీలో సత్యవతి రాథోడ్, లంబడ, మైనారిటీలో మొహమ్మద్ అలీ ఉప ముఖ్యమంత్రి. వీళ్ళ జనాభా ఎంత? 3 సమూహాలై 41. 41% ఉన్నప్పుడు ఈ వర్గాలకు 3 మంత్రులు. కానీ 4% ఉన్నప్పుడు 2కు 6 ఇచ్చింది కేసీఆర్. వాళ్ళ జనాభా ఎంత? 4%. రెడ్లంత మంది 6 ఉన్నారు. మన ఉమ్మడి 3 సమూహాల జనాభా ఎంత? 41. కానీ మనకు 3 వాళ్ళ. నేను చెప్పాను కదా, నిజాం కాలంలో వెలమరెడ్లకే భూములు ఉన్నాయి, వెలమరెడ్లకే బడీలు ఉన్నాయి, వెలమరెడ్లే పెత్తనం చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే గదే వెలమరెడ్లు చేస్తున్నారు. సాక్ష్యం ఏంటిది? రెడ్ల గురించి మనం చెప్తున్నాం. ఇప్పుడు సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి నిజమే కదా, మంత్రే కదా. వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి మంత్రే కదా. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రెడ్డి మంత్రే కదా. మన మేడ్చల్ నుంచి మల్లారెడ్డి మంత్రే కదా. బాల్కోట నుంచి ప్రశాంత్ రెడ్డి మంత్రే కదా. నిర్మల్ నుంచి ఇంద్రకాంత్ రెడ్డి మంత్రే కదా. 6 మంత్రులు అయ్యారు కదా. వాళ్ళు ఎంత? 4%. వాళ్ళు ఎంతమంది? 6. అంటే ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఎవరు బాగుపడుతున్నారు రాజ్యాధికారులు అంటే? నిజాం పాలనలో వెలమరెడ్డి పెడతాము, ఇవాళ కేసీఆర్ పాలన కూడా వెలమరెడ్డి పెడతాను అనడానికి నిజాం కాలంలో వెలమరెడ్డి పెడతాను, ఇప్పుడు కేసీఆర్ పాలన కూడా వెలమరెడ్డి పెడతాను అనడానికి ఇది సాక్ష్యం కాదు. ఒకసారి అర్థం చేసుకోవాలని తెలుసుకున్నాను. రాజ్యాంగం ఏం చెప్తుంది? అంతస్తుల్లో అవకాశాలు అందరికి సమానమైన అవకాశాలు ఏమని చెప్తుంది. మరి కేసీఆర్ ఏం చెప్తున్నాడు? సమానమైన అవకాశాలు ఇచ్చే ప్రసక్తి లేదు, నాకు ఇష్టం ఉన్నదో దోషి పెడతాను. నాకు ఇష్టం లేని వర్గాల అవకాశాలు నాకు ఇష్టం ఉన్న వాళ్ళు దోషి పెడతా అని చెప్పి మన వర్గాల అవకాశాలు దోషి పెట్టినట్టే అవుతుంది లేదా? ఒక్కసారి రైన్ సాక్ష్యంగా వ్యక్తం వస్తుంది. ఇక రెండోది మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇవాళ మన రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇది చదవండి. కేసీఆర్ ఎంత ఇస్తారన్నాడు ముస్లింలకు? 12%. 10% ఎస్టీలకు. అయింది కదా. మీ దృష్టికి తీసుకొస్తున్నా గిరిజనులకు 12% రిజర్వేషన్. ఇది చదవండి. ఇది ఉద్యమకాలంలో స్టేట్మెంట్.
గిరిజనులకు 12% రిజర్వేషన్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మొదటి జీవో ఎవరికి? తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి ఎవరన్నాడు? తెలంగాణలో మొదటి జీవో ఏమన్నాడు? మొదటి ముఖ్యమంత్రి లేదు, మొదటి జీవో కూడా లేదు. మొదటి ముఖ్యమంత్రి దళితులు అది లేదు. 12% గిరిజనులకు మొదటి జీవో అన్నాడు. ఇప్పుడు 8 ఏళ్ళు కదా పంచకు అనడానికి సాక్ష్యం కూడా మీరు మర్చిపోతాను సార్. మీరు చూడండి, రిజర్వేషన్ పెంచుతాం, ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ పెంచడానికి అనుకూలం అన్నాడు. మీ దృష్టి తీసుకోకుండా ఎస్సీల జనాభా ఎంత? 19. మనం 19% రిజర్వేషన్ రావాలి. అగ్రకుల బీసీల జనాభా ఎంత? 52 వాళ్ళకు రావాలి. మరి 52, 12, 10, 19 అవుతే 93% రావాలి కదా. ఇప్పుడు మీ దృష్టి తీసుకుంటున్నాను. 8 ఏళ్ళు కలిసిన ఎస్సీల రిజర్వేషన్ ఎందుకు పెరగలేదు? 8 ఏళ్ళు కలిసిన ఎస్సీల రిజర్వేషన్ ఎందుకు పెరగలేదు? 8 ఏళ్ళు కలిసిన బీసీ రిజర్వేషన్ ఎందుకు పెరగలేదు? 8 ఏళ్ళు కలిసిన మైనారిటీ రిజర్వేషన్ ఎందుకు పెరగలేదు? పెంచే అధికారం నీకు లేదా? ఉన్నది, కానీ నువ్వు పెంచాలి. పెంచే అధికారం రాష్ట్రాలకు లేదా? నువ్వు పెంచాలి. ఉన్నది, పెంచలేదు. సాక్ష్యం ఏంటి? మనకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు మనకి ఎస్సీలకు 14% రిజర్వేషన్ ఉన్నాయి. కానీ ఎన్టీ రామారావు వచ్చి 1% పెంచేది 15 అయింది. ఎస్సీలకు 4 ఉండే, ఎన్టీ రామారావు వచ్చి 2 కలిపి 6 అయింది. 6 ఇప్పటికి అమలు జరుగుతున్నాయి ఎస్సీలకు. 15 ఎస్సీలకు ఇప్పటికి అమలు జరుగుతుంది. కానీ ఇప్పటి లెక్క ప్రకారం ఏమైంది? 6, 10 లెక్క ప్రకారంగా 15, 19 అయింది. ఇప్పుడు 19 యాక్షన్ ఎవరు? ఇప్పుడు కేసీఆర్ చేయాలి. 10 యాక్షన్ ఎవరు? కేసీఆర్ చేయాలి. కానీ కేసీఆర్ చేసిందా అంటే చేసే అధికారం లేకపోతే మీకు విశ్లేషిస్తున్నాను. మన రాష్ట్రంలో 19% ఉండాలి. 19% కాదు, 20% ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇగో హర్యానాలో ఎస్సీల జనాభా 22% రిజర్వేషన్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఎస్సీల జనాభా 25% రిజర్వేషన్ ఉన్నాయి. భారతదేశంలో అతి ఎక్కువ జనాభా ఉన్న ఎస్సీల రాష్ట్రం పంజాబ్, అక్కడ 29% జనాభా ఉన్నారు. అక్కడ 29% రిజర్వేషన్ ఉన్నాయి. అంటే ఇక్కడ 19 ఉన్నప్పుడు 19 అమలు జరగాలి కదా. అక్కడ 29 అమలు జరుగుతున్నారు కదా. మరి 29 పంజాబ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్నప్పుడు ఏ చట్టం ఏ రాజ్యాంగం దాన్ని అడ్డపడలేదు కదా. అంటే పెంచే ఉద్దేశం కేసీఆర్ లేదు కాబట్టి మన రిజర్వేషన్ పెంచుతానే పెంచే అధికారం తనకు పెంచలేదు. పెంచుతానని తనే పెంచే అధికారం తనకే పెంచలేదు. నంబర్ 1. నంబర్ 2, ఎస్సీల జనాభా అనుగుణంగా రిజర్వేషన్ పెంచే అధికారం ఉన్నది కాబట్టి ఎన్టీ రామారావు 4 చార్జ్ చేసాడు. 6 పక్కన పెట్టండి. ఇప్పుడు 14 రావాలి. 10 కాదు, 20 పైగా రాష్ట్రాల జనాభా ఉన్నది. 20% రిజర్వేషన్ ఎస్సీలకు ఉన్నది. 20% కాదు. ఎస్సీల జనాభా 80% ఉన్నవడే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో 80% రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నాయి. అంతేకాదు లక్షద్వీప్ లాంటి కేంద్ర ప్రభుత్వ పాత్ర ప్రాంతంలో ఎస్సీలకు 100% రిజర్వేషన్ ఉన్నప్పుడు మీరు మర్చిపోదు. ఇక్కడ మీరు ఆలోచించండి. 4 ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఆఫ్ చేసిండు. 100% రిజర్వేషన్ అమలు చేసే రాష్ట్రాలు ఉన్నాయి. మరి 4 అమలు చేస్తారని చెప్పి ఒకటి కూడా పెంచలేదు కదా. 6 నుంచి 4 పెంచడానికి ఆశించారు కదా. ఒకటి కూడా పెంచలేదు కదా. అంటే 10 అమలు చేయడానికి నిషేధ కాలే. కానీ 100% అమలు చేసుకునే రాష్ట్రాలు కూడా ఎస్సీలకు ఉన్నప్పుడు మర్చిపోతుంది సార్. 80% మంది రాష్ట్రాలు ఉన్నాయని కూడా మనకు అవుతుంది. 80% రాష్ట్రాలకు అమలు జరుగుతుంటే రాజ్యాంగం అడ్డపడలేదు కదా. ఏ పార్టీలు అడ్డం పడలేదు కదా. మరి ఇక్కడ 4% నుంచి 10% పెంచాలి. ఎవరు అడ్డం పట్టారంటే జీవో ఇవే అన్నావు కదా. తెలంగాణ ఏర్పడితే మొదటి జీవో గిరిజనులకి అన్నావు కదా. ఇప్పుడు ఎవరు అడ్డం పడ్డారు? ఎన్టీ రామారావు 4 నుంచి 6 అయితే ఎవరు అడ్డం పడ్డారు? కోర్టు అడ్డం పడలే, రాజకీయ పార్టీ అడ్డం పడలే, ఎవరు అడ్డం పడలే, పెరిగినాయి కదా. అంటే పెంచే ఉద్దేశం మీకు లేదు కాబట్టి పెంచలేదని కూడా మనకు గుర్తవుతుంది. తమిళనాడులో బీసీల జనాభా ఎంత? 50. ఇక్కడ ఎంత? 52. మరి తమిళనాడులో బీసీలకు ఎంత అమలు జరుగుతుంది? 50% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. నువ్వు ఇక్కడ ఎంత అమలు చేయాలి? 52 అమలు చేయాలి. 52 అమలు చేస్తా నువ్వు మాటించావు కదా. బీసీల రిజర్వేషన్ మాటించావు కదా. మరి 8 ఏళ్ళు కష్టం పెంచలేదు కదా. తమిళనాడు వర్తింపజేసినట్టు ఇక్కడ కూడా వర్తించదు కదా. తమిళనాడులో 50% రిజర్వేషన్లు ఎవరు అడ్డుకోనప్పుడు, ఏ రాజ్యాంగం అడ్డుకోనప్పుడు, ఏ పార్టీ అడ్డుకోనప్పుడు తెలంగాణలో బీసీలకు 52% రిజర్వేషన్ ఇస్తే ఎవరు అడ్డం పడతారు? ఎవరు అడ్డం పడరు. అధికారం నీకు ఉన్నాను చేద్దవే. ఇచ్చింది నీవే. అధికారంలో నీకు ఉన్నానికి చేయడానికి అవకాశం ఉంది, నువ్వు చేద్దలేదు. అంటే నా బీసీల అవకాశాలు కూడా కొలవకుండా ఉంటాను. ముస్లింల సంగతి ఏంటి? 4% ఇచ్చింది రాజశేఖర్ గారు.
దాన్ని 12% చేస్తామని నువ్వు 12% జనాభా ఉన్నట్టు 12% చేస్తాను. మరి 12% నువ్వు ఇచ్చావా? ఇవ్వలే. పెంచుతున్నాను నువ్వే, పెంచే అధికారం ఉన్నది, కానీ నువ్వు అమలు చేయలేదు. మరి అక్కడనే పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా 10% ఉంటే 10% రిజర్వేషన్ అమలు చేసుకుంటారు కదా. కేరళలో 12% ముస్లింలు ఉంటే 12% రిజర్వేషన్ అమలు చేస్తున్నాయి కదా. అక్కడ ఏ చట్టం ఏ రాజ్యం అడ్డం పడలేదు కదా. ఇక్కడ నువ్వు చట్టం చెప్తే నువ్వు జీవనం చెప్తే అడ్డం పడదు కదా. అంటే నీకు అధికారం ఉన్నది, నువ్వు చేతలేవని చెప్పడం అవుతుందని చూడండి. ఇలాంటి పొదసైన దీనివల్ల మనకి ఎంత నష్టపోతున్నామో చెప్తున్నాను నేను. 29% ఎస్సీలకు అమలు జరిగే రాష్ట్రం పంజాబ్ ఉన్నప్పుడు 19% అమలు జరగడం అనేది ఎవరైతే అడ్డుకోవడం మనం జరగదు. ఇవాళ 1,00,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రక్రియతలు ఉంటారు. 80,000 ఉన్నారు, 1,00,000 చేసుకుందాం మనం. 1,00,000 ఉద్యోగాలు కేసీఆర్ భర్తీ చేస్తే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఉంటే 93,000 ఉద్యోగాలు మన పిల్లలకు రావాలి. 93% ఉన్నప్పుడు 93% రిజర్వేషన్ మనకు రావాల్సిందే. మనకు 93,000 ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయి. కానీ కేసీఆర్ మోసం వల్ల అంతకుముందు 15,000 వస్తాయి కానీ ఎస్సీలకు ఇంకా 4,000 రావాలి. ఆ 4,000 ఒకటి కొట్టకపోతే